ఈ వీడియోలో చాలా విషయాలు మాట్లాడుకోవాలి. సో హౌ మచ్ యూఆర్ హ్యాపీయర్ ఇన్సైడ్, నువ్వు లోపల నుండి ఎంత ఫుల్ఫిల్గా ఉన్నావు, నీ మైండ్ఫుల్నెస్, నీ పీస్ఫుల్ లైఫ్ ఒకటి ఉండాలి నీకు, దాన్ని పట్టించుకుంటున్నావా లేదా? హాబీస్ని మెయింటైన్ చేయకుండా మనం ఒక పీస్ఫుల్ లైఫ్ని మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం. అక్నాలెడ్జ్ చెయ్యాలని అనుకున్నా. సో దానిలో ఒక ప్రయత్నమే ఇది. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రియా. చాలా రోజులు అయిపోయింది నేను కిచెన్లో వీడియో చేసి. సో ఈరోజు నేను చికెన్ కర్రీ చేసినాను అనమాట. సో దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం, నేను షార్ట్ వీడియోలో కూడా చెప్పాను. సో దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం దట్ ఐఎమ్ గోయింగ్ టు ట్రై ది చికెన్ కర్రీ. బట్ ఇంతకుముందు చాలాసార్లు చేశాను, కానీ ఐ డోంట్ షూట్ ఎనీ వీడియోస్. అండ్ ఇదొక్కటే అని కాదు, అన్ని కర్రీలు వస్తాయా అని అంటే ఐ కెన్ మేనేజ్, బట్ ఐఎమ్ నాట్ ద ప్రొఫెషనల్ వన్ అన్నట్టుగా నాకేం రాదు. బట్ ఐ కెన్ మేనేజ్ థింగ్స్ అకార్డింగ్ టు టైమ్, అంతే. ఇఫ్ దర్ ఈస్ నో వన్ ఎట్ హోమ్ అండ్ యూ ఓన్లీ ద వన్ హూ కెన్ ప్రిపేర్ ఫుడ్ ఫర్ యూ అనేది ఉన్నప్పుడు దర్ ఈస్ నో వే యూ కెన్ ఎస్కేప్ కదా. సో యూ హ్యావ్ టు డూ, అండ్ అంతే అది. సో ఇలా ఈ వీడియో స్టార్ట్ చేసేసి మనం ఈ వీడియోలో చాలా విషయాలు మాట్లాడుకోవాలి. సో అందుకని మీరు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా ఎండ్ వరకు చూస్తారని ఐఎమ్ హోపింగ్. సో వాచ్ ద వీడియో టిల్ ఎండ్. మనం చాలానే మాట్లాడుకోబోతున్నాం. And I also informed you guys that we are going to speak a lot and we are going to learn a lot అని షార్ట్ వీడియోలో కూడా చెప్పాను. సో చాలా సార్లు నేను మీతోని ఈ మాట చెప్పాను. ఐ లవ్ టు టాక్, ఐ లైక్ టు టాక్ అబౌట్ ద జనరల్ థింగ్స్ విచ్ కెన్ హెల్ప్ అస్ ఇన్ లైఫ్. బికాస్ నేను ఏదైతే ఈ చికెన్ కర్రీ అండ్ ఇలా మెటీరియలిస్టిక్గా నేను ఏది చూపించినా సరే, సో దిస్ ఇస్ ఆల్ కెన్ హెల్ప్ యూ టు ఎగ్జిస్ట్ విత్ దిస్ సొసైటల్ థింగ్ అండ్ వరల్డీ థింగ్ లైక్ దట్. కానీ ద రియల్ థింగ్ ఈస్ హౌ మచ్ యూఆర్ హ్యాపీయర్ ఇన్సైడ్, నువ్వు లోపల నుండి ఎంత ఫుల్ఫిల్గా ఉన్నావు, నీ మైండ్ఫుల్నెస్, నీ పీస్ఫుల్ లైఫ్ ఒకటి ఉండాలి నీకు అనేది ఉంటుంది కదా. సో దాని మీద నీ ఫోకస్ ఎంత ఉంది. సో నువ్వు అందరిలాగే తింటున్నావు, పడుకుంటున్నావు, యు ఆర్ డూయింగ్ సమ్ వర్క్ అండ్ సమ్ మేబీ ఇట్ ఈస్ ఫర్ ఏ జాబ్ హోల్డర్ ఆర్ అందరిలాగే నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావు, వెళ్తున్నావు, తింటున్నావు, పడుకుంటున్నావు. ఇలా కాకుండా మెంటల్ స్టేటస్ ఎలా ఉంది దాన్ని పట్టించుకుంటున్నావా లేదా? సో ఇది ఎలా ఆలోచించాలి అని అంటే, ద థింగ్స్ యూ డ్రీమ్డ్ ఫర్, నువ్వు ఎలా ఉండాలి అనేది నువ్వు డ్రీమ్ చేసావు, అలా ఉన్నావా లేదా? నువ్వు ఎలాంటి క్యారెక్టర్ని నువ్వు బయటికి ఎక్స్పోజ్ చేయాలని అనుకున్నావు, అండ్ ద లిమిటేషన్స్, ద స్టాండర్డ్స్ దట్ యూ మెయింటైన్, ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ ఆర్ నాట్ అనేది. అండ్ ఆల్సో నీ బకెట్ లిస్ట్ని నువ్వెంతవరకు ఫుల్ఫిల్ చేస్తున్నావు అనేది. అండ్ ఆల్సో నీ ఫేవరెట్ థింగ్స్ అండ్ హాబీస్ కానీ, లేదంటే ఏదైనా ఇట్ మే బీ రీడింగ్, మ్యూజిక్, డాన్సింగ్, ఎనీథింగ్. నీ వర్క్ లైఫ్తో పాటు నీ హాబీస్ని కూడా నువ్వు కంటిన్యూ చేస్తున్నావా లేదా? బికాస్ ఫోకసింగ్ ఆన్ యువర్ హాబీస్ అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ యు ఆర్ ఓన్లీ వర్కింగ్ అండ్ గోయింగ్ ఆన్ ఇట్ ఈస్ జస్ట్ ద రొటీన్. లైఫ్ని బోర్ చేసేస్తుంది. వెన్ యూ ఫోకస్ ఆన్ యువర్ హాబీస్ అదర్ దెన్ ద వర్క్ విచ్ ఈస్ మేకింగ్ యూ సమ్ ఇన్కమ్, నీకు ఎగ్జిస్ట్ అవ్వడానికి ఒక ఇన్కమ్ సోర్స్ ఉంటే సరిపోతుంది. అండ్ ఆ ఇన్కమ్ సోర్స్ ఏదైతే వస్తున్న వే ఉందో దాని మీద నీకు కంప్లీట్ లైఫ్ పెట్టాల్సిన అవసరం లేదు. యూ కెన్ మేక్ టైమ్ ఫర్ యువర్ హాబీస్ ఆల్సో, బికాస్ ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ లివింగ్ ఏ లైఫ్ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ మైండ్ఫుల్నెస్. సో అంతలాగా ఉండాలి అని అంటే యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ యువర్ హాబీస్ ఆల్సో. నువ్వు ఎంతలాగా నీ జాబ్ మీద ఫోకస్ చేయి, నువ్వు వర్క్ చేయి, అది నీకు పర్టికులర్గా దానికి ఉండే టైం ఏదైతే ఉంటుందో అంతవరకు కేటాయించు, ఓకే. బట్ ఆఫ్టర్ ద వర్క్
యూ వర్ ద అనదర్ పర్సన్. బికాస్ ఆ వర్క్ టైం అయిపోయింది అని అంటే యూ ఆర్ అనదర్ పర్సన్ అండ్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ అదర్ థింగ్. నాట్ ఓన్లీ ద వర్క్ యూ హ్యావ్ ఇన్ లైఫ్లో నువ్వు ఈ వర్క్ ఒక్కటే లేదు నీకు, యూ హ్యావ్ అ లాట్ టు మేనేజ్. సో యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. యూ హ్యావ్ టు హ్యాండిల్ అ లాట్ మనీ థింగ్స్. సో వాటి మీద కూడా నీ ఫోకస్ ఉండాలి. సో ఆ ఫోకస్ నీకు, ఆ బ్యాలెన్స్ నీకు రావాలి అని అంటే యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ అ లాట్ అండ్ ఆ ఎక్స్పీరియన్స్లో నుంచి నువ్వు నేర్చుకొని నీ టైం మేనేజ్మెంట్ అనేది పక్కగా ఉండాలి. అప్పుడే నీ లైఫ్ బ్యాలెన్స్ అవుతుంది. అండ్ డోంట్ అలో ఎనీవన్ టు గివ్ సమ్ లిమిటేషన్స్ ఫర్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. ఎందుకంటే నీ ఓన్ లిమిటేషన్స్, నీ ఓన్ స్టాండర్డ్స్ నీకు ఉండాలి. అండ్ వాళ్ళెవరో నీకేదో చెప్పడానికి వచ్చేంత వరకు డోంట్ అలో ఎనీవన్ బికాస్ యూ హ్యావ్ టు హ్యావ్ సమ్ బార్డర్ మార్క్స్. ఆ బార్డర్ మార్క్స్ దాటి ఎవరిని లోపలికి రానివ్వకూడదు. సో అలా ఉండాలి అని అంటే నీకు ఎంతలాంటి మెచ్యూరిటీ రావాలి, ఎంతలాంటి క్లారిఫికేషన్ ఉండాలి లైఫ్ మీద అనేది మీరే అర్థం చేసుకోవాలి. బికాస్ దీస్ ఆల్ హ్యాపెన్స్ బై ద టైమ్ విత్ ద ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్. ఐఎమ్ ఏ సింపుల్ గర్ల్. నా గురించి చెప్పాలి అని అంటే ఐఎమ్ ఏ సింపుల్ గర్ల్ హూ లవ్స్ టు షేర్ హర్ లైఫ్ విత్ హర్ ఫ్యామిలీ. అండ్ నాకు నా ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్. ఐఎమ్ ద వన్ హూ లవ్స్ ఏ ఫ్యామిలీ లైఫ్. ఐఎమ్ ఏ ఫ్యామిలీ పర్సన్ ఎస్పెషలీ. సో నాకు నా ఫ్యామిలీ కావాలి. అట్ ద సేమ్ టైం నాకు ట్రావెలింగ్ ఇష్టం. I have to manage everything and I have some my YouTube, my work. So maybe నేను కొన్ని సిచ్యువేషన్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది వేర్ ఐఎమ్ ఓన్లీ ద వన్ హూ హ్యావ్ టు మేనేజ్. సో అలాంటి టైం వచ్చినప్పుడు ఐ హ్యావ్ టు లర్న్ కదా. సో అట్లీస్ట్ దాని నుంచి నేను బయటపడడానికి ఐ హ్యావ్ టు లర్న్ సంథింగ్ న్యూ. సో కాబట్టి నేను కూడా నేర్చుకోవాల్సింది చాలానే ఉంది. మీకు ఇదంతా నేను చెప్పేశానంటే ఇట్ డజంట్ మీన్ దట్ ఐ నో ఎవ్రీథింగ్ అండ్ ఐఎమ్ లివింగ్ ఏ పర్ఫెక్ట్ లైఫ్ అని కాదు. బట్ నాకు తెలిసినంతలో నేను మీకు అక్నాలెడ్జ్ చెయ్యాలని అనుకున్నాను. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ట్రై అండి. ఇది కూడా దానిలో ఒక ప్రయత్నం అని అనుకోవచ్చు. సో ఇట్ ఈస్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ కదా. సో హాబీస్ని మెయింటైన్ చేయకుండా మనం ఒక పీస్ఫుల్ లైఫ్ని మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం. ఎందుకంటే మ్యూజిక్, డాన్సో, రైటింగో, రీడింగో లేదంటే ఇట్ కుడ్ బి ఎనీథింగ్ అండి. మేబీ కొంతమందికి అయితే బిజినెస్ ఉంటుంది అండ్ దే మైట్ బీ హ్యావింగ్ దైర్ డైరీ ఫార్మ్స్ ఆర్ ఫీల్డ్ వర్క్, ఇలా ఎన్నో ఉంటాయి. సో నువ్వు ఇఫ్ యు ఆర్ వర్కింగ్ అంటే అది మాత్రమే నీ లైఫ్ కాదు. యూ ఆర్ ద వన్ హూ హ్యావ్ టు హ్యాండిల్ అ లాట్. యూ హ్యావ్ యువర్ ఫ్యామిలీ, యూ హ్యావ్ యువర్ రిలేషన్షిప్స్ టు టేక్ కేర్. సో అవన్నీ కూడా నువ్వు బ్యాలెన్స్ చేసుకోగలగాలి. సో వర్క్ మీదనే నువ్వు మొత్తం డిపెండ్ అవుతున్నావు అని అంటే వర్క్ మీద ఇఫ్ ఇట్ ఈస్ యువర్ కాన్స్టాంట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అన్నంత మాత్రాన నువ్వు నీ కంప్లీట్ 24 hours దానిలోని ఇమ్మర్స్ అయి ఉండాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకంటే యువర్ హ్యావింగ్ పర్టికులర్ టైమ్ ఫర్ యువర్ వర్కింగ్, యూ హ్యావ్ సమ్ పర్టికులర్ వర్కింగ్ అవర్స్. సో ఇట్ ఈస్ ఎనఫ్. ఆఫ్టర్ దట్ నువ్వు ఒక అమ్మకి కొడుకువో, ఒక అమ్మకి కూతురువో అండ్ అలా నువ్వు హ్యాండిల్ చేయాల్సినదో లేదంటే నువ్వు తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీస్ ఇంకా చాలా ఉంటాయి. నువ్వు నేర్చుకోవాల్సినది కూడా చాలా ఉంటాయి. సో నేను వర్క్ చేస్తున్నాను కదా, ఐ కెన్ డూ ఓన్లీ దిస్ అని పర్టికులర్గా దాని మీదే కూర్చోకుండా స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి అండ్ నీ హాబీస్ని మెయింటైన్ చేయడానికి అండ్ ఒక పీస్ఫుల్ లైఫ్ని నువ్వు అలవర్చుకోవడానికి ఏ డాక్టర్ దగ్గరికి నువ్వు వెళ్ళకుండా నిన్ను నువ్వు హీల్ చేసుకోగలిగేంత నీకు ఉండాలి అని నేను ఈ వీడియోలో మీకు అక్నాలెడ్జ్ చెయ్యాలని అనుకున్నా. సో దానిలో ఒక ప్రయత్నమే ఇది. సో కంప్లీట్గా చెప్పాలి అని అంటే నేను ఈ వీడియోలో ఏం చెప్పాలనుకున్నానంటే హాబీస్ అండ్ లిమిటేషన్స్, స్ట్రాంగ్ బార్డర్స్ అరౌండ్ యూ అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్పాలని అనుకున్నా అండ్ ఐ ఆల్సో డన్ దట్. సో ఇది మీకు ఎంతవరకు ఎలా అర్థం అవుతుంది అనేది ఇట్ ఈస్ ఆల్ అప్ టు యూ. ద వే యూ అండర్స్టాండ్ థింగ్స్ విల్ కమ్ టు యూ అంతే. అండ్ సో ఇందులో నేను మాట్లాడిన దాంట్లో మీకు ఏదైనా విషయం నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్లో మెన్షన్ చేయండి అండ్ థింక్ అబౌట్ ఇట్. బికాస్ బౌండరీస్, లిమిటేషన్స్, ఫోకసింగ్ ఆన్ హాబీస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ సొసైటీలో ఎగ్జిస్ట్ అవ్వాలి అని అంటే.
సో కంపల్సరీ మీరు నాకు కామెంట్ చేయాలి ఈ వీడియో చూసిన తర్వాత. అండ్ విచ్ పాయింట్ ఎఫెక్టెడ్ యూ సో మచ్ అనేది కూడా మెన్షన్ చేయండి వీలైతే. అండ్ ఈ వీడియోని మీరు కంప్లీట్గా చూసిన వాళ్ళైతే మీ అభిప్రాయం ఐ వాంటెడ్ టు నో అండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్, సీ యూ సూన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.